నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 ద రివెంజ్ సినిమా ఇండియాని మాత్రమే షేక్ చేయడం లేదు, పాకిస్తాన్ని కూడా షేక్ చేస్తూ ఉంది. ఇండియాని రికార్డులతో షేక్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ని భయంతో షేక్ చేస్తూ ఉంది. ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2లో చూపించిన భారతీయుల స్పైలు, భారతీయ రా ఏజెంట్లు పాకిస్తాన్లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించారో, అక్కడ రాజకీయాల్లోకి చొరబడిపోయి, అక్కడ గ్యాంగుల్లోకి చొరబడిపోయి ఆ నెట్వర్క్ని, ఐఎస్ఐ ఉగ్రవాద నెట్వర్క్ని, ఐఎస్ఐతో రాజకీయ నాయకులకున్న సంబంధాల్ని ఏ విధంగా ఉంటాయనేది బట్టబయలు చేసిందో మొత్తంగా పాకిస్తాన్ ఉలిక్కిపడినట్టుంది. వాస్తవానికి ధురంధర్ సినిమాని పాకిస్తాన్లో నిషేధించారు. అయినప్పటికీ రకరకాల, అంటే ధురంధర్ 1 ఓటీటీలో చూశారు, రికార్డు స్థాయిలో చూశారు పాకిస్తాన్లో ధురంధర్ 1 కూడా. ఇప్పుడు ధురంధర్ 2 రిలీజ్ అయింది, ఓటీటీల ద్వారానో లేదంటే రకరకాలుగా సినిమా ప్రింట్లో డౌన్లోడ్ చేసుకునో పాకిస్తాన్లో మొత్తానికి చూస్తూ ఉన్నారు. చూడ్డాన్ని మాత్రం ఎవ్వరూ ఆపడం లేదు. దీంతో వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ధురంధర్లో చూపించినట్లు 2 పార్టుల్లో కూడా ఏ భారతీయ స్పై మా రహస్యాలని భారతదేశానికి చేరవేస్తూ ఉన్నాడు, ఏ గ్యాంగ్లో ఉన్నాడు, ఎక్కడ బిచ్చగాడిగా అవతారం ఎత్తాడు, ఎక్కడ రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ ఉన్నాడు, ఎక్కడ ఏ జ్యూస్ షాపులో పనిచేస్తూ ఉన్నాడో అయోమయంలో తెలియక అక్కడ పోలీసులు సెట్ చేస్తూ ఉన్నారు. పోలీసులతో పాటు పాకిస్తాన్ యువత కూడా సెట్ చేస్తూ ఉంది. ఆ వీడియోలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని లేపేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. లేపేసి ఏ బిచ్చగాడైనా సరే 10 దాకా పడుకుంటాడా, 11 దాకా పడుకుంటాడా, నువ్వెందుకు ఇప్పటిదాకా పడుకున్నావు అని చెప్పేసి ఆ బిచ్చగాళ్ళని లేపడం, వాళ్ళ దగ్గర ఏమైనా సరే జేబులో కరెన్సీ ఉన్నా, ఇంకేమైనా కాగితాలు ఉన్నా, ఇంకేదైనా ఐడి కార్డులు ఉన్నా సరే వాటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, పోలీసులకు అప్పగించడం. అలాగే కొంతమంది యువకులు, వాళ్ళ మీద ఏమాత్రం డౌట్ వచ్చినా సరే వాళ్ళని చొక్కాలు పట్టుకుని మరీ ఈడ్చికెళ్ళి మరీ పోలీసులకు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ధురంధర్ 2 రిలీజ్ అయ్యాక పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలా, లేదంటే గతంలో ఏమైనా పాత వీడియోలోదా అన్నది క్లారిటీ లేదు. కానీ బట్ సోషల్ మీడియాలో మాత్రం ధురంధర్ 2 చూశాక పాకిస్తాన్లో అలజడి రేగింది. ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ ఉన్నారు, పక్కవాడిని కూడా అనుమానంగా చూస్తూ ఉన్నారు. వీడేమైనా ఇండియన్ స్పైయా, ఇండియన్ రా ఏజెంటా అని చూస్తూ ఉన్నారు అని అక్కడ అంతర్గతంగా కూడా ఆదేశాలు జారీ చేశారట. రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమన్నా ఇండియా నుంచి ఎలా వచ్చారు, ఏంటి ఇక్కడ రాజకీయ నాయకులుగా ఎలా ఎదిగారు అని రాజకీయ పార్టీల నాయకులను కూడా అనుమానంగా చూసే పరిస్థితి. అక్కడ అంతర్గతంగా విచారణ కూడా ఆదేశించారు అన్న సమాచారం కూడా కొంత వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ధురంధర్ సినిమా మన ఇండియానే కాదు, ఇండియన్ చిత్ర పరిశ్రమనే కాదు, ఇక్కడ కొంతమంది స్టార్ హీరోలనే కాదు, రాజకీయాలనే కాదు, రాజకీయ పార్టీలనే కాదు, పాకిస్తాన్లో కూడా ధురంధర్ సంచలనాలు రేపుతూ ఉంది. ఒక్క సినిమాకే పాకిస్తాన్ ఇంత భయపడిందంటే, ఒక్క సినిమాకే పాకిస్తాన్ ఇంత భయపడి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంది అంటే వాళ్ళకున్న భయం భారతదేశం పట్ల, భారతదేశం ఏజెంట్ల పట్ల వాళ్ళకున్న భయం ఏంటో అర్థమవుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే చూసేవాళ్ళకి చాలా బాగానే ఉంటుంది సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఇలా జరగడం. సో మొత్తంగా చూసుకుంటే ధురంధర్ అద్భుతమైన విజయాన్ని సాధించిందనే చెప్పాలి. అంటే కొట్టిమిట్టాడుతూ ఉంది బాలీవుడ్ పరిశ్రమ. సో బాలీవుడ్కి ఒక ఊపిరి పోస్తుందనే చెప్పాలి. బాలీవుడ్కే కాదు, ఇండియన్ సినిమా, నేను పదే చెప్తూ ఉంటా, తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా, మలయాళం సినిమా అని లేదు. ఆ ఎలలని చెరిగిపోయినాయి, ఆ హద్దులన్నీ దాటిపోయింది. ఏ పరిశ్రమలో వచ్చినా, ఏ భాషలో వచ్చినా సరే అది ఇండియన్ సినిమా. భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ చిత్ర నిర్మాణం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సినిమా ఏదైనా సరే అది ఇండియన్ సినిమానే. ఒక బాహుబలి అయినా సరే, ఒక కేజీఎఫ్ అయినా సరే, ఒక దంగలైనా సరే, ఒక పుష్ప అయినా సరే, ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా భారతీయ చిత్ర పరిశ్రమను ఒక మెట్టెక్కించే సినిమా భారతీయ సినిమా. అలానే ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2 కూడా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి. కానీ బాలీవుడ్ నుంచి ఆశించినంత స్పందన ధురంధర్ 2కు లేదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయితేనో, సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అయితేనో, అమెరికన్ సినిమా రిలీజ్ అయితేనో, ఇంకా పెద్ద పెద్ద స్టార్లు చాలామంది ఉన్నారు. ఖాన్లే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్షయ్ కుమార్ అని, వాళ్ళని వీళ్ళని చాలామంది ఉన్నారు.
సో వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ప్రమోషన్ ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళ సినిమాని వీళ్ళు చూసి ట్విట్టర్లో, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతారు. ఆహా సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది, థియేటర్కి వెళ్ళండి చూడండి, మా ఖాన్ చింపేశాడు, అదిగో మన కుమార్ చింపేశాడు, మన కన్నా చింపేశాడు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే పొడేసుకుని పోస్టులు పెడతా ఉంటారు. అంటే గివ్ అండ్ టేక్ అనమాట. అంటే నేను నేను నీ సినిమాకి నేను పోస్ట్ పెడతాను, నేను కొంత లేపుతాను, నా సినిమా వచ్చినప్పుడు నువ్వు కూడా చెయ్యి, ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. బట్ ధురంధర్ 1 పార్ట్ 1 పార్ట్ 2 ఇంత అద్భుత విజయం సాధించినా, ధురంధర్ 2 ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోయినా, అంటే ఇప్పటిదాకా ఉన్న సినిమాల రికార్డులు, అన్ని సినిమాల రికార్డులు భారతదేశంలో ధురంధర్ 2 కొట్టేసే అవకాశం ఉంది, క్రాస్ చేసే అవకాశం ఉంది, డౌట్ లేదు దాంట్లో. ధురంధర్ అగ్రస్థానంలో నిలబడే అవకాశం ఉంది. అయినప్పటికీ బాలీవుడ్లో నుంచి స్పందన లేదు. ఎవరో చిన్న చిన్న నటులు కొంతమంది తప్పించి, ఎవరైతే పై స్థాయిలో స్టార్లుగా, సూపర్ స్టార్లుగా, మెగాస్టార్లుగా బాలీవుడ్లో ఎదిగారో, ఏలుతూ ఉన్నారో బాలీవుడ్ని, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దీనికి కారణం ఏంటి? ఒక చిన్న దర్శకుడు ఆదిత్య ధర్ 2019లో తీశాడు ఉరి అనే సినిమా. అప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ కాల. ఉరి మంచి సినిమా, బ్లాక్ బస్టర్, నిజ జీవిత ఆధారంగా తీసినవి మనకు తెలుసు. ఉరి, సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ధురంధర్ 1 పార్ట్ 1 పార్ట్ 2 ఒక్క సినిమానే చేసిన వ్యక్తి ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు బ్యాక్ టు బ్యాక్ ఒక 3 నెలల వ్యవధిలోనే కొట్టేశాడు అనేది ఒకటి ఉంది దర్శకులకి, పెద్ద పెద్ద దిగ్గజ దర్శకులకి బాలీవుడ్లో. రణ్వీర్ సింగ్ని హీరోగా పెట్టి ఇలాంటి బ్లాక్ బస్టర్లు 2 తీయడం, మిగతా హీరోలకు మింగుడు పట్టలేదు. అంటే ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయారు. అంటే మా స్టార్డమ్ పోతుందేమో, ఈ స్టార్ ఇతను ఎదిగిపోతాడేమో, ఈ టైప్ ఆఫ్ ఎందుకో ఎక్కడో కనిపిస్తూ ఉంది. ఆదిత్య ధర్ని అభినందించాల్సింది పోయి, ఆ డైరెక్టర్ని, ఆ సినిమా యూనిట్ని, ఆ సినిమా నటీనటుల్ని పెద్దగా ఎవరు రెస్పాండ్ కావటం లేదు. సో బాలీవుడ్లో ఉన్న నెపోటిజానికి, గ్రూపిజానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. బట్ సౌత్ నిలబడింది. ఇప్పుడు రజనీకాంత్ గారు, రాజమౌళి గారు, అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన రెస్పాండ్ అయ్యారు, అలాగే రాజమౌళి, వీళ్ళందరూ కూడా అందరూ రెస్పాండ్ అయ్యారు. మహేష్ బాబు వీళ్ళందరూ సినిమాని ప్రశంసించారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంది సినిమా అని. బట్ మన సౌత్ నిలిచినంతగా బాలీవుడ్ దిగ్గజాలు, పెద్దలు ఎవ్వరు కూడా ఈ సినిమాకి నిలవలేదు. అంటే వాళ్ళలో ఎంత గ్రూపిజం ఉందో, నెపోటిజం ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అందుకనే కదా సుశాంత్ సింగ్ నెపోటిజం వల్లే కదా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎవరినో లేపడానికి, ఎవరినో ఆ విధంగా. సో ఇది పరిస్థితి. బాలీవుడ్లో ఎంత క్రూరత్వం ఉందో, ఆ వెలుగు జిలుగుల వెనకాల, ఆ మేకప్ల వెనకాల వాళ్ళ మనసుల్లో ఎంత విషం ఉందో ఇది పరిస్థితి. వాళ్ళ స్టార్డమ్ అని తలదన్నేవాడు ఏ డైరెక్టర్ వచ్చినా, ఏ హీరో వచ్చినా, ఏ నిర్మాణ సంస్థ వచ్చినా సరే ఈ విధంగా తొక్కి పెడతారనమాట. బట్ ఇలాంటివేవి ధురంధర్ 1, 2 నమ్ముకోలే. ప్రమోషన్లు, మీరు ట్వీట్ చేయండి, మీరు అది చేయండి, ఇది చేయండి అని మౌత్ టాక్, కేవలం మౌత్ టాక్ వల్లే ధురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఈ స్థాయి విజయాన్ని సాధించాయని చెప్పాలి. సో ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక ప్రాపగండా సినిమా. ఒక పార్టీని ఎక్కువ అంటే భారతీయ జనతా పార్టీని ఎక్కువ చూపించే ప్రయత్నం చేశారు, మోదీ హీరోగా చూపించే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించే ప్రయత్నం చేశారు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను మరీ లోతులోకి వెళ్ళడం లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు డిస్క్లైమరే ఒక 2-3 నిమిషాలు ఉంటుంది. ధురంధర్ 2 మీకు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేము ఇది కల్పిత కథ, వాస్తవంలో జరిగిన కొన్ని అంశాలను తీసుకొని మేము సపరేట్గా ఒక కథ రాసుకున్నాం, ఇది మొత్తం కూడా కల్పిత కథ అని వాళ్ళు చెప్పేశారు. కల్పిత కథ అని చెప్పారు. దయచేసి ఏ పార్టీకో, ఏ రాజకీయానికో, ఏ మతానికో, ఏ అంశానికో ఇది సంబంధించింది కాదు, ఎవరి మనోభావాల మీద దెబ్బతీయడం లేదు, జస్ట్ ఇది కల్పిత కథ అని చెప్పేశారు. కల్పిత కథ అన్నప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు. నిజ జీవిత కథల ఆధారంగా చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి జీవిత చరిత్ర పేరుతో కొన్ని సినిమాలు వచ్చినాయి, మన్మోహన్ సింగ్ గారి జీవిత చరిత్ర పేరుతో కొన్ని సినిమాలు వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా. ఆయా సినిమాల్లో వాళ్ళని మంచిగానే చూపించారు కదా. సో వాస్తవ సంఘటనలే, బట్ కొంత కల్పితం కూడా ఎక్కడో జోడిస్తారు కదా. ఆ హీరో ఇదంతా కూడా ఇమేజ్ ఇదంతా కూడా యాడ్ చేస్తారు కదా. సో ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు సినిమా. బీజేపీకి నచ్చినాయి బీజేపీ, కాంగ్రెస్ నచ్చినాయి కాంగ్రెస్ తీసుకున్నారు. వీళ్ళు ఏదన్నా వీళ్ళకి హైప్ ఇచ్చేలాగా సినిమా వస్తే వాళ్ళు చూడరు, వాళ్ళకి హైప్ ఇచ్చేలా సినిమా తీస్తే వీళ్ళు చూడరు. సో బాలీవుడ్లో కూడా అదే ఉందేమో. ధురంధర్ని మనం ప్రశంసిస్తే మనం ఒక ఘాటిని కట్టేస్తారేమో, అంటే కొంతమంది ఉన్నారు కదా, ఒక ఘాటిని కట్టేస్తారేమో, మనం ఆ ఇదిలోకి వెళ్ళకూడదు, ఆ నీడలోకి వెళ్ళకూడదు, కొన్ని వర్గాలు మనకు దూరం అయిపోతాయి, ఇది కూడా ఉండొచ్చేమో బహుశా. అందుకే మద్దతు తెలపలేదేమో, ఎవరు ట్వీట్ కూడా చేయలేదేమో. సో అక్కడ మరీ హీరోయిక్గా చూపించింది ఏమీ లేదు. ఇప్పుడు నోట్ల రద్దు ఉంది, నోట్ల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది సినిమాలో వాళ్ళు రాసుకున్న కథ ఆధారంగా ఒకటి చూపించారు. ఏ విధంగా ఫేక్ కరెన్సీ వస్తూ ఉంది, పంజాబ్కి యూపీకి డ్రగ్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి, రావడం లేదా పాకిస్తాన్ నుంచి.
పంజాబ్ డ్రగ్స్ మయం ఎలా ఎలా అయిపోయింది? ఉడతా పంజాబ్ సినిమా చూడలేదా మీరు? వాస్తవాలకు అద్దం పట్టింది ఆ సినిమా. ఎప్పటి నుంచి అది పంజాబ్? సో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా. కాకపోతే సంవత్సరాల్లో కొంత తేడా ఉంది. ఇప్పుడు ఆ డకాయిట్ రెహమాన్, అక్షయ్ ఖన్నా ఆ పాత్ర పోషించారు కదా. సో అతను చనిపోయింది, ఆ సంవత్సరాల్లో కొంచెం తేడా ఉంది. అంటే నిజ జీవితంలో కొన్ని పాత్రలు ఏవైతే ఉంటాయో, కొన్ని క్యారెక్టర్లు, మనుషులు, వాళ్ళని తీసుకుని ఇన్స్పిరేషన్గా ఒక కథ ఆదిత్యధర్ రాసుకున్నాడు. రాసుకొని ఈ సినిమా తీసాడు. ఫైనల్గా ఏంటంటే ప్రేక్షకులకు నచ్చిందా లేదా అంతవరకే. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే కలెక్షన్ చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలోనో ముస్లింలనో ఏమీ కించపరచలేదు కదా. నేను ఓపెన్గానే మాట్లాడుతూ ఉన్నా. భారతదేశంలో ముస్లింలని ఒక్క మాట ఏమైనా ఉందా సినిమాలో? ఏమీ లేదు. జస్ట్ పాకిస్తాన్ గురించి మాత్రమే ఉంది. పాకిస్తాన్లో ఏ విధంగా ఐఎస్ఐకి, రాజకీయ పార్టీల నాయకులకి, ఉగ్రవాదులకి సంబంధాలు ఉన్నాయో అవి చూపించారు. అక్కడ గ్యాంగ్ వార్లు ఇవంతా కూడా కరాచీ లారీలో ఏ విధంగా ఉంటుందనేది చూపించారు. అంతే కదా, అంతకుమించి ఏం లేదు. అలా పాకిస్తాన్ దుశ్చర్యల నుంచి మన భారతదేశం, అజిత్ దోవల్ ఆయన పాత్రను పోలిన పాత్ర మాధవన్ పాత్ర అక్కడ పెట్టారు. సో నిజ జీవితం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. కొంత కల్పితం అయితే ఉంది, రాసుకున్నారు, అంతవరకు మాత్రమే రాసుకున్నారు. దీంట్లో తప్పే ఉంది? ఇండియాని ఎక్కడ చూపించలేదు. కాకపోతే కొన్ని పార్టీల పేర్లు అక్కడక్కడ వచ్చాయి. అదెందుకు నాకు అవసరం లేదేమో అనిపించింది. అదొకటి మాత్రమే. కొన్ని కేరళలోని పార్టీలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. బట్ బ్యాక్ ఎండ్లో ఏమో చెప్పలేము, ఏదైనా ఉండొచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే. బట్ ఆదిత్యధర్ ప్రతిభ మాత్రం నిజంగానే అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే అతను ఉరి 2019లో తీశాడు. 5 ఏళ్ల పాటు ఖాళీగానే ఉన్నాడు. 2024 జూలైలో దురంధర్ షూట్ స్టార్ట్ చేశాడు. అతను స్టార్ట్ చేశాక ఇది బాగా పెద్ద స్కేల్ ఉన్న సినిమా కాబట్టి 2 పార్ట్లుగా దీన్ని తీద్దామనుకున్నారు. 2 పార్ట్లుగా తీశారు. దురంధర్ 1 2024 జూలైలో స్టార్ట్ అయితే సినిమాని కంప్లీట్ చేసి పడేశాడు. ఎప్పటికీ 2 పార్టుల్ని 2025 అక్టోబర్ నాటికి, అంటే సంవత్సరం 2 నెలలు, 14 నెలల్లో 2 పార్ట్లు సినిమా తీశాడు. ఆ తర్వాత దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయ్యాక ప్యాచ్ వర్క్లు కొన్ని ఏమైనా షూట్లు బ్యాలెన్స్ ఉంటాయి, అవి చేసుకున్నారు, అంతవరకు మాత్రమే. 14 నెలల్లో మెయిన్ షూట్ అంతా కంప్లీట్ చేసి పడేశాడు. దురంధర్ పార్ట్ 1 3.5 గంటల సినిమా, దురంధర్ పార్ట్ 2 3 గంటల 50 నిమిషాల సినిమా, అంటే సుమారుగా 7.5 గంటల సినిమా పార్ట్ 1 పార్ట్ 2 కలిపితే. అసలు 14 నెలల్లో ఎలా సాధ్యమైంది? 7.5 గంటల రన్ టైం ఉన్న సినిమా, అది కూడా ఇంతమంది స్టార్లను పెట్టుకొని, రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్తు, అర్జున్ రాంపాలు, మాధవన్ను, ఇంకా అక్కడ సెట్లు వేయాలి. ఎక్కడెక్కడ బ్యాంకాక్లో వేశారు సెట్లు, థాయిలాండ్లో వేశారు, హిమాచల్ ప్రదేశ్, లడక్, పంజాబ్, ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇన్ని ప్రాంతాలు తిరిగి అంత భారీ సెట్లు, అంటే మనం పాకిస్తాన్లో తిరుగుతున్నట్టే ఉంటుంది. పాకిస్తాన్ కరాచీ లారీలో తిరుగుతున్నట్టే ఉంటుంది. అక్కడ నిజంగా ఉగ్రవాదులు, అక్కడ కల్చరు, అక్కడ వ్యవహారం కళ్ళ ముందు కనిపించినట్టు చూస్తున్నట్టే ఉంటుంది. అంత అద్భుతంగా సెట్లు వేసి తీశారు. ఇంత తక్కువ టైంలో ఎలా తీయగలిగాడు? ఇది నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలో రాసుకోవాల్సిన విషయం. దురంధర్ సినిమా ఎలా సాధ్యమైంది? ఆదిత్యధర్కి, డైరెక్టర్కి, నిజంగా ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. సినిమా మేకింగ్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగు, పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లానింగు, పర్ఫెక్ట్ స్టార్ క్యాస్ట్ ఉంటే ఎంత అద్భుతాలు చేయొచ్చో ఆదిత్యధర్ చేసి చూపించాడు. ఇప్పుడు సహజంగా మనకి పార్ట్ 1 ఎప్పుడో రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 హిట్ అయ్యాక అప్పుడు పార్ట్ 2 అనుకుంటారు. పార్ట్ 2 తీద్దామని చెప్పేసి అని ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో గీకి ఆ స్టోరీని ఇడి చేసి బడ్జెట్ ఇంత పెంచేసి ఆ నిర్మాత నెత్తి మీద ఇంత వేసేసి ఎప్పుడుకో తీస్తారు. హిట్ అయితే ఓకే, ఫట్ అయితే ఆ నిర్మాత ఫట్టు. బట్ హీరోకి మాత్రం ఇవ్వాల్సింది 150 కోట్లు 200 కోట్లు రెమ్యునేషన్ ఇవ్వాలి. 500 కోట్లు సినిమా అయితే ఖర్చు, 150 కోట్లు 200 కోట్లు హీరోలు తీసుకుంటూ ఉన్నారు. ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి? రెమ్యునేషన్ ఇస్తారంటే వెనక్కి ఎవరు? సో ఆ విధంగా ఆదిత్యధర్ అంటే సుమారుగా 300 కోట్ల నుంచి 450 కోట్ల వరకు 2 సినిమాలకు కలిపి బడ్జెట్ అయిందని చెప్తా ఉన్నారు. దురంధర్ 2కి మాత్రం సుమారుగా 250 కోట్ల పైనే పెట్టారట. ఇది కలిపితే సుమారుగా 4 నుంచి 450 కోట్ల రూపాయలు. అది 1300 కోట్లు వసూలు చేసింది. ఇది 2000 కోట్ల దాకా వెళ్ళబోతా ఉంది. 14 నెలల ఒక డైరెక్టర్ కష్టం, ఒక డైరెక్టర్ విజన్ ఎలా సాధ్యము? ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా నిజంగా వండర్ అని చెప్పాలి, అద్భుతం అని చెప్పాలి. మిగతా నిజంగానే దర్శకులు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? బడ్జెట్ దాటకుండా, బడ్జెట్ పరిమితిలో పక్కగా ప్లాన్ చేసుకుని, ఇదిగో 10 నెలల్లో సినిమా కంప్లీట్ చేసి పడేయాలి, ఏడాదిలో సినిమా కంప్లీట్ చేసి పడేయాలి. సో
సో గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా ఉంటే కొంచెం టైం తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు బాహుబలి 1, 2లో గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కొంత గ్రాఫిక్స్ తక్కువే. ధురంధర్ 1, 2లో ఎక్కువగా ఈ బాంబ్ బ్లాస్ట్లు, ఈ గన్స్, ఈ సెట్లు ఇవే ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకు 14 నెలల్లో పార్ట్ 1, పార్ట్ 2 తీసేశారు హడావిడి, కానీ ఎక్కడా కూడా అనిపించదు. ఏదేదో 4-5 సంవత్సరాలు పట్టుకొని తీశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక ఒక 2-3 సంవత్సరాల పైనే తీశారనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంది. సో ఈ విషయంలో ఆదిత్య ధర్ అంటే ఇండియన్ సినిమాకి ఒక అద్భుతమైన డైరెక్టర్ దొరికారు, ఖచ్చితంగా దొరికారని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు ఆదిత్య ధర్ డైరెక్టర్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు, ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు. సో మొత్తంగా ధురంధర్ పార్ట్ 1 కానీ 2 కానీ మన జాతీయ సమైక్యతని, మన భారతదేశం పట్ల మనకున్న భక్తిని మరొకసారి చాటి చెప్పింది. గర్వంగా ఇండియా అని చెప్పేసి అని చెప్పుకునేలా చేసింది. అది వదిలేసి ఇదిగో ఆ పార్టీకని, ఇదిగో ఇది ఇట్లా అన్నారు, ఇది ఆ వర్గన్ అన్నారు, ఇదంతా అనవసరమైంది, అవసరం లేదేమో అనిపించింది. అనవసరమైన ప్రాపగండా మరీ అంత కూడా ఏం లేదు. సినిమాని సినిమాగానే చూడండి, నచ్చిందా చూడండి, లేదంటే వదిలిపడేయండి, అంతే. అంతవరకు మాత్రమే. నేనేం చూడమని కూడా చెప్పట్లా. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే వదిలిపడేయండి. బట్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, దేశం పట్ల భక్తి ప్రేమ ఉన్న వ్యక్తి చూడాల్సిన సినిమా. అనవసరమైన పాటలు, అనవసరమైన కామెడీ, 4 గంటలు అలా కూర్చోబెట్టాడు అంటే చిన్న విషయం. ఆ సినిమాని మామూలు విషయం కాదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమానే. లేదు అనుకుంటే మీ ఇష్టం, అట్లా కొన్ని వర్గాలను కించపరచడం అది కూడా మీ ఇష్టం, మీ చాయిస్, అంతవరకు మాత్రమే. సో రణ్వీర్ సింగ్ పాత్ర అద్భుతంగా చేశాడు. నిజంగా రణ్వీర్ సింగ్ కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాదు. రణ్వీర్ సింగ్కి 100కి 100 మార్కులు కాదు, ఇంకా ఎక్కువ వేయచ్చు. రణ్వీర్ సింగ్ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ మాధవన్ క్యారెక్టర్, అజిత్ దోవల్. తెలుసు కదా, ఒక 7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో బిచ్చగాడ అవతారంలో అక్కడ రహస్యాలు ఇక్కడ చేరవేశాడు. ప్రభుత్వ భద్రతా సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు అజిత్ దోవల్. ఆ క్యారెక్టర్ని మాధవన్ చేసిన విధానం నిజంగా నేషనల్ అవార్డు ఇవ్వాలి మాధవన్కి. అంత అద్భుతంగా చేశాడు మాధవన్, అసలు మామూలు యాక్టింగ్ కాదు. పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2లో ఎక్కువ స్కోప్ దొరికింది. పార్ట్ 1 చూసినప్పుడే ఇంకా మాధవన్ క్యారెక్టర్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఆ 2-3 సీన్ల ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది పార్ట్ 1లో. పార్ట్ 2లో ఆ లోటు తీర్చారు, కొంత స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది మాధవన్. నిజంగా మాధవన్ హెడ్స్ ఆఫ్ మాధవన్ యాక్టింగ్కి. తన ఇంత అనుభవం, దాదాపుగా 25-30 ఏళ్ళ అనుభవాన్ని అంత రంగరించి అద్భుతంగా చేశాడు. నేషనల్ అవార్డు అయితే ఇవ్వకపోతే అవార్డుకే అవమానం మాధవన్ విషయంలో మాత్రం, డౌట్ లేదు దాంట్లో. ఆ తర్వాత అర్జున్ రాంపాల్ కావచ్చు, అక్షయ్ ఖన్నా కావచ్చు, ఆ సంజయ్ దత్ తమ పాత్రలు బాగా చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇండియాలో చాలా పాఠాలు నేర్పింది. ఇండియాలో సినిమా ఎలా తీయాలి, ఏ ఖర్చులో తీయాలి, ఎన్ని రోజుల్లో తీయాలి, ఎంత అద్భుతాలు చేయాలి అనేది ఒకటి. ఇంకోటి బాలీవుడ్లోని నెపోటిజం ఈ సినిమా ద్వారా బయటపడింది. అలాగే పాకిస్తాన్లో ఈ సినిమా ప్రకంపనలు రేపుతూ ఉంది. సో చూద్దాం ఇవిడే పైన ధురంధర్ 2 సినిమా పైన, పాకిస్తాన్లో ఏదైతే జరుగుతూ ఉందో ఈ సినిమా పైన, బాలీవుడ్లో ఏవైతే జరుగుతూ ఉందో ఈ అంశం పైన. ధురంధర్ మీరు చూసుంటే ఆ సినిమా పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.